హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రేక్. ఏపీ 10th క్లాస్ పబ్లిక్ రిజల్ట్ సంబంధించి ఒక బ్రేకింగ్ అప్డేట్. సో మన ఛానల్లో ఆల్రెడీ అయితే దీనికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ పెట్టాను, బట్ అది ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు. సో ఎందుకు అంటే మీరు లైక్ చేయాలి. అంటే లైక్స్ అంటే నా కోసం అయితే కాదు, బట్ యూట్యూబ్ ఏం చేస్తుంటే అల్గారిథం ఎలా ఉంటుందంటే యూట్యూబ్లో ఏ వీడియోకి అయితే లైక్స్ ఎక్కువ ఉంటాయో ఆ కంటెంట్ని ఎక్కువ మందికి అయితే రికమెండ్ చేస్తుంది. సో మరి మన ఛానల్లో యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది, కానీ ఎక్కువ లైక్స్ లేకపోవడం వల్లే ఆ కంటెంట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడం లేదు అని నా ఫీలింగు. బట్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది నాకు అదే చెప్పారు కామెంట్ సెక్షన్లో. సో లైక్స్ లేకపోవడం వల్లే మీ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడం లేదని చెప్పారు. సో వాట్ ఎవర్ దట్, సో మన తరపు నుంచి అయితే మంచి కంటెంట్కి అయితే ప్రయత్నం చేస్తాము. సో అఫ్ కోర్స్ వాట్ ఎవర్ దట్, సో మన వైపు నుంచి రిక్వెస్ట్ అయితే అదే చేస్తాను నేను. సో మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అల్గారిథం ఎలా ఉంటుందంటే మన కంటెంట్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది, దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే కనుక, సో ఎప్పుడెప్పుడు అంటే 10th క్లాస్ రిజల్ట్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఆ రిజల్ట్ మనకి ఎప్పుడు వస్తుందంటే, సో దాదాపుగా అఫీషియల్గానే మనకు April 25th ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. 25th నుంచి 30 లోపు మ్యాక్సిమం ఆ లోపు అయితే వస్తుంది 100%. సో ఏమైనా కొన్ని అనివార్య కారణాల వల్ల ఏమైనా జరిగితే తప్ప మనకు May 1st, 2nd, సో 100% May 1st వీక్లో అయితే ఛాన్స్ లేదు. మ్యాక్సిమం April 25th ఆర్ 26th, 27 ఆ 3 డేట్స్లో అయితే 100% అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఆ 3 డేట్లో వస్తుంది. సో మనకేంటంటే ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంది కాబట్టి అక్కడ నుంచి పర్మిషన్ రాగానే, ఎలాగో ఇంటర్మీడియట్ రిజల్ట్కి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి 10th క్లాస్కి కూడా పర్మిషన్ ఇస్తారు, అందులో సందేహం లేదు. సో ఇంకోటి, ఈసారి కరెక్షన్స్ ఎలా జరిగాయి అంటే కనుక వాయువేగంతో జరిగినట్టే. ఎందుకంటే మనకు April 1st నుంచి 8th లోపే కరెక్షన్ అయిపోయింది. దాంట్లో ఒకరోజు సండే వస్తుంది అంటే దాదాపుగా 7 రోజుల్లో కరెక్షన్ అయిపోయింది. సిబ్బందిని ఎక్కువ మంది నియమించారు. చాలామందికి ఒక డౌట్ ఉంది, సార్ కరెక్షన్ ఎలా చేశారని. కరెక్షన్ లిబరల్గానే జరిగింది. సో మ్యాక్సిమం ఎక్కువ మంది పాస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇది ఎలక్షన్ టైం కాబట్టి కొంతవరకు గవర్నమెంట్ స్కూళ్ళ మీద ఇంపాక్ట్ లేకుండా, సో అందరూ మ్యాక్సిమం ఎంతో కొంత రాసిన వాళ్ళైతే ఖచ్చితంగా అయితే పాస్ అవుతారు, దాంట్లో అయితే సందేహం లేదు. ఏమి రాయకపోతే మనం కూడా కదా, దేవుడు కూడా ఏం చేయలేడు. సో ఎంతో కొంత అలా రాసున్న వాళ్ళకైతే 100కి 100% న్యాయం జరుగుతుంది. మీరు 80% కూడా పాస్ అవుతారు. సో కరెక్షన్ అయితే లిబరల్గా చేశారు. ఎందుకంటే మా మిత్రులు చాలామంది కరెక్షన్ అయితే వెళ్ళారు, ఈసారి నేనైతే వెళ్ళలేదు. సో చాలామంది మా మిత్రులు అయితే కరెక్షన్కి వెళ్ళారు, ఆల్రెడీ చేశారు. కొద్దిగా రిలేటెడ్గా ఆన్సర్ రాసినా కూడా మార్కులు వేశారు. అలాగే బయాలజీకి సంబంధించి ఒక చాలామంది డౌట్ వచ్చింది, సార్ ఫస్ట్ బిట్ అమైలేజా, టైలినా లేకపోతే సలైవరీ అమైలేజా అన్నారు, సలైవన్ అన్నారు. సో సలైవరీ అమైలేజ్ రాసినా కూడా మార్కులు ఇవ్వడం జరిగింది. సో అది మీకు క్లారిటీ. సలైవరీ అమైలేజ్ రాసినా కూడా మార్కులు ఇవ్వడం జరిగింది. సో అది కొంతమంది ద్వారా నాకు తెలిసింది. అండ్ రిమైనింగ్ పేపర్ కరెక్షన్ కూడా లిబరల్గానే జరిగినట్టుగా సమాచారం. ఎందుకంటే దానికి సంబంధించి దగ్గర ఆన్సర్ రాసినా కూడా కరెక్షన్లో మార్కులు వేశారనేసి సమాచారం. సో ఇక మీరు ఆ రిజల్ట్స్ తెలుసుకోవాలంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అందరికంటే కూడా ఫస్ట్ టైం మన ఛానల్లో అయితే రిజల్ట్ వస్తాయి. సో కాబట్టి మీరు ఇది ఈజీగా అయితే లింక్తో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో పాటు మీకు ఉపయోగపడే కంటెంట్ కావాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.